నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను సంగీత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైనట్టు సమాచారం అందుతోంది జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ డైరెక్టర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు అయితే ఈ డాన్స్ కు సంబంధించిన గ్రూప్ లో సతీష్ అనే డాన్సర్ మెంబర్ గా ఉన్నాడు ఇప్పుడు అతనే జానీ మాస్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది జానీ మాస్టర్ 4 నెలల నుండి తనని షూటింగ్స్ కి పిలవడం లేదని తనకి వర్క్ ఇచ్చిన కో ఆర్టిస్ట్ ని సైతం బెదిరిస్తున్నాడని కంప్లైంట్ లో పేర్కొన్నాడు ఆయన అలా చేయడం వల్ల ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దీంతో జానీ మాస్టర్ పై హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలుస్తోంది దీనిపై సతీష్ మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం 5 కోట్లతో ఓ స్థలం కొనుగోలు చేశామని అనుకోకుండా ఆ స్థలం వివాదంలో పడిందని సతీష్ చెప్పుకొచ్చారు జానీ మాస్టర్ సినీ రాజకీయ పెద్దలతో మాట్లాడి దానికి పరిష్కారం చేస్తారని అలాగే అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తారని ఆయన్ను ఎన్నుకున్నారని సతీష్ తెలిపారు కానీ ఆయన ఏ విధంగానూ ఉపయోగపడింది లేదని సతీష్ తెలిపారు దీనిపై సతీష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది తాజాగా ఈ వివాదంపై జానీ మాస్టర్ స్పందించారు నేను బాధ్యతలు తీసుకున్న వెంటనే ఎన్నికల కోడ్ వచ్చిందని అప్పుడే రంజాన్ స్టార్ట్ అయిందని ఆ సమయంలో నేను ఎలాంటి పాటలు వినను పాటలు కంపోజ్ కూడా చేయను నేను రోజు ఉపవాసం చేస్తానని జానీ మాస్టర్ పేర్కొన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్ ఉపాసనలతో మాట్లాడానని యూనియన్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టామని జానీ మాస్టర్ తెలిపారు మా అసోసియేషన్ లోకి ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా డబ్బులు ఇచ్చి ఆదుకున్నానని ఒకరి పొట్ట కొట్టడం నాకు తెలియదని జానీ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు రాకూడదనే బయటకు వచ్చి వివరణ ఇస్తున్నానని ఆయన తెలిపారు